నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో డేట్ ఆఫ్ బర్త్ 13th సిరీస్ ప్రకారం మనం కనుక చూస్తే డెఫినెట్గా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు 13న పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, నెల ఏదైనప్పటికీ, సంవత్సరం ఏదైనప్పటికీ ఈ 13న పుట్టిన వాళ్ళ క్వాలిటీస్లేంటి, ప్లస్లేంటి, మైనస్లేంటి, అండ్ ఈ 2024లో ఈ 13న పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది. సో 13 అనేది 1 సూర్యుడు, 3 జూపిటర్ కలయిక, 1 సన్ 3 జూపిటర్. ఈ 1కి 3కి అంతగా పడవు, అందుకే 13ని డెత్ నంబర్ అంటారు. 31, 31 సేమ్ బ్యాడ్ ఎఫెక్ట్, 13 సేమ్ బ్యాడ్ ఎఫెక్ట్. ఈ 13న పుట్టిన వాళ్ళ పేరులో మళ్ళా 13వ నంబర్ వస్తే లేదా 16వ నంబర్ వస్తే వాళ్ళు పైనుంచి ఒక్కసారిగా పడిపోతారు. సో 1కి 3కి పడదు. 1 వల్ల నాయకత్వ లక్షణాలు, 3 వల్ల జూపిటర్ లక్షణాలు అంటే దేవతల గురువు జూపిటర్ లక్షణాల వల్ల టోటల్ 4లో ఏమంటే నిజాయితీ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, కష్టపడడానికి సిద్ధంగా ఉన్న ఈ 1, 3 పడవు. కాబట్టి యూజువల్గా ఈ 13 నంబర్ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక పడిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీదేవి గారు, సో సినిమాల్లో బాగా సంపాదించారు, రెండో పెళ్ళి అంటే ఆల్రెడీ పెళ్ళి అయినా పెళ్లి చేసుకుంది, అక్కడ నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. బట్ సినిమాలు చేయలేదు కాబట్టి నెగిటివ్ ఆగింది. బట్ మళ్ళా సినిమాలు స్టార్ట్ చేసి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసే కొంది నెగిటివ్ ఎక్కువై 2-3 ఏళ్ళలోనే ఆమె చనిపోవడం, చంపేశారా చనిపోయిందా పక్కన పెడితే ఒక గొప్ప నటి మనం కోల్పోయాం శ్రీదేవి గారిని. ఆమె ఆగస్టు 13న పుట్టారు. ఈ 13న పుట్టిన వాళ్ళు తొందరగా నెగిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటారు, ఇబ్బందుల్లోకి వెళ్తారు, చిక్కుల్లోకి వెళ్తారు, కష్టాలు తెచ్చుకుంటారు. సో 13న పుట్టిన వాళ్ళ పేరు జాగ్రత్తగా ఉండాలి. పేరులో 13 అక్షరాలు 75% పడదు. నా పేరు 13 అక్షరాల్లో ఉంది, నాకు పడుతుంది కాబట్టి ఉంది. మన్మోహన్ సింగ్ 13 అక్షరాలు, ప్రతిభా పాటిల్, సౌరవ్ గంగూలీ అండ్ కిరణ్ నెహ్రూ పేరులో 13 అక్షరాలు అదృష్టాన్ని ఇస్తాయి. ఇదే 13 పడకపోతే సద్దాం హుసేన్ ఉరేశారు, ఒసామా బిన్ లాదెన్ వాస్ కిల్డ్ బ్రూటల్లీ. సో ఈ 13 అక్షరాల్లో పడిన వాళ్ళకి అమృతం, పడని వాళ్ళకి విషం. ఇది పడుతుందా లేదా అనేది మాకున్న అనుభవంతో 30 years ప్లస్ ఎక్స్పీరియన్స్తో డేట్ ఆఫ్ బర్త్ చూశాక క్లియర్గా ఉండొచ్చా ఉండకూడదా. సో 13 అక్షరాలు అనేది 75% పడదు. పడినోడికి ఇది అమృతం, పడనోడికి విషం. సో మీ పేరులో లెటర్స్ కౌంట్ చేసుకోండి. 13 అక్షరాల్లో ఉండకూడదు, 16 అక్షరాల్లో ఉండకూడదు. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. అది పడతాయా లేదా అనేది మేము చెప్పాలి. చెప్పకుండా వాడడం వల్ల ప్రమాదాన్ని కొనుక్కోవచ్చు. సో ఈ 13న పుట్టిన కొంతమంది పేర్లు చదువుతాను. హీరో వెంకటేష్ డిసెంబర్ 13, సరోజిని నాయుడు ఫిబ్రవరి 13, శ్రీదేవి ఆగస్ట్ 13, అసదుద్దీన్ ఓవైసీ మే 13, ఎన్ కిరణ్ కుమార్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్సీఎం సెప్టెంబర్ 13, పూజా హెగ్డే అక్టోబర్ 13, సుశీలా సింగర్ నవంబర్ 13. సో పూజా హెగ్డే ఒక పీరియడ్లో గ్రాఫ్ టాప్ ఉంది, మళ్ళీ గ్రాఫ్ డౌన్ అయింది. బట్ ఆమె పేరులో నంబర్స్ బాగుంటే మళ్ళీ రైజ్ అవుతుంది. సో మన కవిత గారు, మన కేసీఆర్ కూతురు కవిత గారు KAVITHAలో 16వ నంబర్ ఉంది. 16 అంటే స్టార్ లాగా పైకి వెళ్ళి పడిపోవడం. సౌందర్య 16, సావిత్రి 16, సిల్క్ స్మిత 16, IDPL క్లోజ్డ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్, LTTE స్మాష్డ్, రష్యా 15 ముక్కలైంది. అదే నంబర్ మన కవిత గారి పేరులో ఉంది. ఇంకొక సిస్టంలో KAVITHA, K అంటే 2, A అంటే 1, V అంటే 4, I అంటే 9, T అంటే 2, H అంటే 8, A అంటే 1, 27వ నంబర్. దీన్ని నంబర్ ఆఫ్ పెండులం, అప్ అండ్ డౌన్ పెండులం. అంత పైకి వెళ్ళి ఒక్కసారి కింద పడిపోయిన నంబర్. హీరో ఉదయ్ కిరణ్లో ఉన్నింది, సుశాంత్ సింగ్లో ఉన్నింది, కాఫీ డే ఓనర్ సిద్ధార్థలో ఉంది. దిస్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఈవెన్ సూసైడ్ ఆల్సో. ఈ 27 నంబర్ ఎవరి పేరులో ఉన్నా వాళ్ళు బాగా ఎత్తులు చూస్తారు, డౌన్లు కూడా చూస్తారు. ఆమె కూడా
మార్చి 13న పుట్టారు. 13న పుట్టడం వల్ల తెలివి ఉంది, కష్టపడే గుణం ఉంది. పేరులో 16 వల్ల కింద పడిపోతున్నారు. 27 వల్ల షీ విల్ నాట్ బీ హ్యాపీ, షీ విల్ బీ గోయింగ్ టు డిప్రెషన్ అండ్ బ్యాడ్ థింకింగ్ కూడా ఉంటుంది మైండ్లో, మంచి ఆలోచనలు ఉండవు. సో అంటే ఇట్స్ ఎ నెంబర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సూసైడ్ కదా, సూసైడ్ మంచి ఆలోచన కాదు. సో ఈ నెంబర్ గురించి చెప్తున్నాను. సో 13న పుట్టిన వాళ్ళు చిన్న దెబ్బలు కూడా తట్టుకోలేకుండా పడిపోయేవాళ్ళు. సో ఎంత రైజ్ అయినా పడిపోయే ఛాన్స్ ఉంది. 13న పుట్టిన వాళ్ళు పేరులో 13వ నంబర్ ఉండకూడదు, 75% 13 అక్షరాలు ఉండకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి లక్కీ కలర్ బ్లూ కలర్, యాష్ కలర్ లక్కీ కలర్స్ అండ్ ఈవెన్ క్రీమ్ కలర్స్ లక్కీ స్టోన్ గోమేధికం మోర్ దెన్ 3 క్యారెట్స్, 3 to 4 వేసుకుంటే మంచిది. మెడలో వేసుకుంటే మంచిది. చేతిలో వేసుకొని మనం బిర్యానీలు, చికెన్లు, మటన్ తినడం వల్ల ఆ స్టోను పవర్ కోల్పోతుంది, తొందరగా పాడైపోతుంది. అండ్ ఆ స్టోన్ని మనం పవిత్రంగా పెట్టాలంటే మెడలో వేసుకోవడమే. మోస్ట్ సీక్రెట్ ప్లేస్ ఇన్ ద బాడీ ఈస్ నెక్, గుండెకి దగ్గరగా ఉంటుంది కాబట్టి పవిత్రంగా ఉంటుంది, పవర్ ఎక్కువ ఇస్తుంది, మంచి రిజల్ట్స్ పొందుతాము. సో గోమేధికాన్ని మనము తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో 108 days పూజలో పెట్టి ఆ స్టోన్స్ మన క్లయింట్స్కి ఇవ్వడం వల్ల ఈ స్టోన్స్ వేసుకునే వాళ్ళకి శత్రుపైన విజయం, ఆరోగ్యం మంచిగా, డబ్బు ఫుల్గా అండ్ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడానికి ఈ గోమేధికం దారి చూపిస్తుంది. జాతకంలో వచ్చే గండాల్ని గోమేధికం తప్పిస్తుంది. సో 13న పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా గోమేధికం వేసుకోవాలి. ఈ 13, 31, 16న పుట్టిన వాళ్ళు అసలు పేరులో బలం ఎంత ఉంది చెక్ చేసుకోండి. పేరులో ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి పేరు చెక్ చేసుకొని మంచి నంబర్స్ లేకుంటే ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా ఒక్క స్టేజ్లో పడిపోయేది పక్క. అలా పడకుండా జీవితాంతం బాగుండి కాపాడేది ఒక సంఖ్యాశాస్త్రం మాత్రమే. ఈ న్యూమరాల్ ద్వారా మంచి పరిష్కార మార్గాలు, మంచి రత్నం, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల మనకు లైఫ్లో తిరుగు లేకుండా ఇవన్నీ మనల్ని కాపాడుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మరీ ముందుకు రావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో నేను చెప్పినవన్నీ చాలా జాగ్రత్తగా విన్నారు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ఏంటంటే అసలు మీ పేరులో బలం ఎంత. మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను ఆల్మోస్ట్ గత 5 ఏళ్లుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే 24 hours బాగుందా లేదా చెప్తానని చెప్తున్నాను. మాట మీదే ఇస్తున్నాను. సో మీరు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్లు రాసుకోండి. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. 9121685513 ఈ నంబర్కి. సెకండ్ 9966000317 9966000317 లాస్ట్ వాట్సాప్ నంబర్. 9133789199 9133789199. మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా 24 రిప్లై వస్తుంది. పేరు బాగుందంటే మీరు లక్కీ, పేరు బాగాలేదంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్కి ఫీజు ఉంటుంది. నేరుగా కలవచ్చు లేదా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎందుకంటే దోషాలున్న పేరుని ఫ్రీగా చేసుకోకూడదు. ఫీజు కట్ చేసుకోవడం వల్ల ఆ దోషాలను మనం శాశ్వతంగా వదిలించుకోవచ్చు. చాలామంది పేరు బాగాలేదు, ఈ రాంగ్ నెంబర్ అంటే అది ఏ లెటర్ మార్చుకోవాలో చెప్పండి. చెప్పడం అంత సులభం కాదు, వర్క్ చేయాలి. సో దోషాలున్న పేరుని మీరు ఫీజు కట్టి దోషాలు వదిలించుకోవాలి. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. అది డైరెక్టా ఫోన్ అపాయింట్మెంటా మీరు డిసైడ్ చేసుకోండి. సో మేము వాట్సాప్ పెట్టలేము, మేము డైరెక్ట్గా కాలే చేస్తాము అన్నప్పుడు 2 నంబర్లు ఇస్తాను. చాలామందికి వాట్సాప్ ఉండదు, మామూలు ఫోనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ నంబర్లు 9703335056 9703335056. సెకండ్ 9392426726 9392426726.
726726. మీకు వాట్సాప్ చేయని వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ స్పెల్లింగ్స్ ఓపిక్గా చెప్తే మీకు 3 to 4 అవర్స్లో మా వాళ్ళే కాల్ చేసి ఏ రాంగ్ నంబర్ ఉంది, కరెక్షన్ చేసుకోవాలా, రాంగ్ నంబర్ లేదు, బాగుందా మీకు క్లియర్గా చెప్తారు. సో బాగలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని లైఫ్లో మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరెక్షన్ సర్టిఫికెట్లో మార్చము, జస్ట్ మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకుంటే చాలు. పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి త్రూ వెళ్ళాలి అనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఆఫీస్ విజిట్ చేసి మరీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.